మరి అబ్రహాం గారు, మా మేనమామ గారు, మరి మా మామగారు అయితే చిన్నప్పటి నుంచి మేము ఆయన దగ్గర పెరిగిన వాళ్ళమే. మరి కన్న కొడుకులాగా మరి నేను చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కనుక ఒక తండ్రిలాగా మరి ఉండేవాడు. మరి చిన్నప్పటి నుంచి నాకు వ్యాపారం చేయటం నేర్పించి గుంటూరు తీసుకెళ్ళి అన్నీ తెలియజేసేవాడు కనుక మరి మంచి మార్గంలో నడిపించేవాడుగా ఉన్నాడు. మరి వాళ్ళు పిల్లలు లేకపోతే చాలా వాళ్ళకి మేమందరం కూడా ముందు మా పెద్ద అక్కాయ ఉంది ఇక్కడ ఇంట్లో వ్యాపారం కాడ, మరి రెండోదిగా మా చిన్న అక్కాయ, తర్వాత నేను 1974లో మరి మా అక్కాయ పెళ్లి పెట్టుకుంటే మరి నన్ను వ్యాపారం బేరం కాడ ఉండటానికి నన్ను తీసుకొచ్చి ఉంచారు కనుక అప్పటి నుంచి కూడా ఆయన దగ్గర పెరిగి ఆయన అడుగుజాడలో నడిచాను. మరి ఆయన ఎంతో ఉన్నతమైన వాడు, మంచి మనిషి. తైనకండి మంచి పేరు మేలని సామెతల గ్రంథంలో తెలియజేసి కనుక అలాంటి మంచి మనిషి మరి మా తండ్రి కాలేదని బాధ కనుక ఆయన గురించి చెప్పాలంటే చెప్పలేకపోతున్నాం. మంచి పేరుని సంపాదించుకున్నాడు. వ్యాపారం చేస్తుంటే పల్లెలో ఉన్నవారు అందరికి కూడా మరి సహాయం చేసేవాడు, అందరికి కూడా మరి ఇచ్చేవాడు. అంత మంచి మనిషి, ఇతరులకు సహాయం చేసే గుణం, ఇతరులను ప్రేమించేవాడు, ఒకరిని ఒక మాట అనేవాడుగా, ఒక పెద్దరికంగా, ఒక పెద్దవాడుగా ప్రతివారు కూడా ఆయన కాడకు వచ్చి మరి సలహాలు తీసుకునేవాడు నాడు కనుక అలాంటి మంచి పేరును సంపాదించుకున్న ఆయన మరి దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో చూస్తే ఎవడైతే ఈ లోకములో దేవుని గుర్తెరిగి మరి ఆయన అడుగుజాడలను నడుస్తారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. అలాంటి విశ్వాసం మాకున్నది. మా మామగారు అలాగ ఉన్నాడు ఈ లోకంలో కనుక మరి ఆయన ఫస్ట్ నుంచి కూడా చర్చి వదలకుండా మరి చర్చికి పోయి మంచి పాటలు పాడి వాక్యం చదివేవాడు, మంచి కంఠము. మరి అలాంటి వాడు మరి ఉదయం వచ్చే వరకు ఆయన ఎత్తుకుంటానని చెప్పిన రీతిగా మరి ఆయుష్కాలం 70 సంవత్సరాలు అయితే అధిక బలము ఎళ్ళ మరి 80 సంవత్సరాలు మరి దేవుడిచ్చిన ఆయుష్ని ఈ లోకంలో వినియోగించుకొని మంచి ప్రవర్తన కలిగి మరి ఆయన పిలుపుని అందుకున్నాడు. మరి ఆయన పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతి పొందుతున్నాడని చెప్పిన నమ్మకంతో మరి నేను ముగిస్తున్నాను. మరి తర్వాత చెప్పేవాళ్ళు రావాలి, రుబేన్ బాబాయ్ కానీ మరి బెన్ బాబాయ్ కానీ రాయపు గారు